కొత్త ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక అప్‌కమింగ్ రివ్యూలోకి వెళ్దాం. అహల్య, గౌతమ్, అతిథి గౌతమ్ వాళ్ళ కుటుంబం సమక్షంలో ఇక అసలు నిజం బయటపెట్టిన అతిథి. 6 నెలల క్రితం ఇంద్ర మే 5వ తారీఖు నాడు చనిపోయాడు అంకుల్. కానీ గౌతమ్ మే 6వ తారీఖు నాడు అహల్య, గౌతమ్ పెళ్లి చేసుకున్నారు అని అంటుంది అదితి. ఇక ఇంద్ర చావుని కన్ఫర్మ్ చేస్తూ ఆర్మీ వాళ్ళు ఇచ్చిన డెత్ సర్టిఫికేట్ ఇదిగోండి అంకుల్ ఇందులో ఉంది. ఇక చూడండి మీరే అని అతిథి వాళ్ళ నాన్నకి ఇస్తుంది. ఇందులో ఇంద్ర చనిపోయిన డేట్ క్లియర్గా ఉండడంతో ఇంట్లో ఎవరైనా మనిషి చనిపోతే ఏడాది వరకు శుభకార్యాలు చేయరు కదా అంకుల్. మరి అలాంటి మనిషిలా పెరిగిన ఇంద్ర చనిపోతే మాత్రం ఆ రోజు తర్వాతనే గౌతమ్ అహల్యని ఎలా పెళ్లి చేసుకున్నాడు అంకుల్ మీరు అడగండి అనడంతో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ షాక్కి గురవుతారు. ఇక ఊగిపోతూ గౌతమ్ వాళ్ళ నాన్న గౌతమ్ దగ్గరికి వచ్చి అసలు ఏంట్రా ఇది, నువ్వు ఏం చేశావు అని ప్రశ్నించడం జరుగుతుంది. నువ్వు నిజం చెప్పు, తను చెప్పేది నిజమేనా చెప్పు గౌతమ్ అని అడగగా కుటుంబ సమక్షంలో అందరూ షాక్కి గురవుతారు. అహల్య మాత్రం ఏం చేయాలో అర్థం కాని కన్ఫ్యూజన్లో ఉంటుంది. ఇక తర్వాత ఏం జరగనుంది, ఇక అహల్య కడుపులో ఉన్న బిడ్డ ఇంద్రదని తెలుసుకోనున్నారా కుటుంబం? తర్వాత ఏం జరగనున్నది తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.